హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి పాతకాలం నాటి పిట్టును సాంప్రదాయ పద్ధతులు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం వచ్చేసేయండి. సో దీనికోసం ముందుగా మనం ఒక 1/2 kg రైస్ని అయితే తీసుకుందాం. సో ఆ రైస్ని అయితే మనము ముందుగా ఒకసారి వాష్ చేసేసుకొని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. సో అంతలోపు పొయ్యి మీద అయితే ఒక బాండలు పెట్టేసుకొని కొంచెం కొంచెం రైస్ని అయితే యాడ్ చేసుకుంటూ వేపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఇది వేపగా ఏంటంటే మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. సో మన ఓపిక అంతా ఇక్కడే చెక్ చేసుకోవాలన్నమాట. చాలాసేపు మనం ఓపిక్గా వేపాలన్నమాట రైస్ని అయితే. సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే రావాలి గోల్డెన్ కలర్లో. దీన్ని చల్లారబెట్టుకుందాం కొంచెం సేపు. సో ఫైనల్గా అయితే చల్లారిపోయిందనమాట. ఇవి కొంచెం వేడైతే తగ్గింది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో దీన్ని మిక్సీ పట్టుకునే విధానం ఏంటంటే మనకి మరీ బరకగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా మీడియంలో ఉండేటట్టు చూసుకోవాలి. సో ఫైనల్గా ఈ క్వాంటిటీలో అయితే రావాలన్నమాట. చూడండి నేను చూపించిన విధంగా ఉండాలి. సో ఫైనల్గా అయితే దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో మీరు ఎప్పుడైనా పిట్టు తినుంటే కామెంట్ చేసేసేయండి. సో మరొక సైడ్ వచ్చేసి పెసరపప్పునైతే ఉడకబెడుతుందన్నమాట పిట్టులోకి పప్పు కూడా చాలా హెల్దీ అనమాట. సో ఫైనల్గా అయితే పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా పిట్టు తినుంటే కామెంట్ చేసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. సో ఫైనల్గా మనకి ఏ క్వాంటిటీకి రావాలి అంటే మనకి చేతితో పట్టుకుంటే ముద్ద వచ్చే విధంగా చూసారు కదా వీడియోలో ఎలా చూపిస్తుందో ఈ విధంగా రావాలన్నమాట. సో వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, సరిపడినంత యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో మనం ఇది ట్రెడిషనల్ వే అని చెప్పాం కాబట్టి సో నేనైతే ఇట్లా గుడ్డలోనే ఆవిరిలాగా ఉడికిద్దామని చెప్పాను. మా అత్తమ్మ అయితే ఇడ్లీ పాత్రలో చేసుకుందాంలే అన్నారు. సో నేను మీకోసం అని చెప్పేసి ఇట్లా క్లాత్లో ఆవిరి పట్టించి చేయించాను. సో ఫైనల్గా ఇట్లా ట్రెడిషనల్ అప్పట్లో ఇలా చేసేవాళ్ళు అనమాట, క్లాత్ కట్టి. సో ఒక గిన్నెకి ఇలా గుడ్డ కట్టేసి దాని మీద ఈ మనం కలుపుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసేయాలన్నమాట. సో మొత్తం ఎలా అంటే ఒక గోపురం లాగా మొత్తం నీట్గా పేర్చేసుకోవాలి. సో మనకి ఆవిరిలో ఇడ్లీలు ఎలా ఉడుకుతాయో సో సేమ్ అదే ప్రాసెస్లో మనం ఈ పిట్ కోసం తయారు చేసిన రైస్ ఫ్లోర్ కూడా అట్లాగే ఉడికిపోద్ది అనమాట. సో నాకైతే చాలా గమ్మత్తుగా ఉంది చెప్పాలంటే. సో ఫైనల్గా వచ్చేసి అదే క్లాత్ తోటి మొత్తం కవర్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా వైట్ క్లాత్ అయితే యూస్ చేయండి. సో నేను ఎందుకు చెప్పానో మీకు లాస్ట్లో మీకే అర్థమవుతుంది. సో ఫైనల్గా దీన్ని తీసుకెళ్ళేసి స్టవ్ మీద అయితే పెట్టేసి స్టవ్ అయితే వెలిగించేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేశాను అనమాట. సో దాని మీద ఒక గిన్నె కూడా బోర్లించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండు కొబ్బరి, అలాగే యాలకులు, బెల్లం అనమాట. సో ఇవైతే మనం జస్ట్ తురుముకోవచ్చు. బట్ మా అత్తమ్మ ఏంటంటే ట్రెడిషనల్ అన్నాం కదా, సో రోట్లో అయితే దంచుతానని చెప్పారు. సో ఇంక ఇవన్నీ తీసుకెళ్ళాము 1 by 1 వేసి అన్నీ దంచేస్తూ ఉన్నారనమాట. సో మనకి ఈ పిట్టు అనేది ప్రతి ఒక్క అమ్మమ్మ కానీ నానమ్మలు కానీ ఖచ్చితంగా మెచ్యూర్ అయిన టైంలో పెట్టే ఉంటారు ప్రతి ఒక్కరికి. సో మన కాలంలో అయితే ఖచ్చితంగా మనం తినే ఉంటాము. మా నానమ్మ కూడా మాకు చేసి పెట్టారనమాట అప్పుడు. సో అట్లా అందరూ తినే ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు న్యూ జనరేషన్ అంటే నానమ్మలు అమ్మమ్మలు లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ అమ్మలు వండుంటారు కదా తినండి పైన చెక్క. సో ఫైనల్గా అయితే మాకు అప్పట్లో మా నానమ్మ చేసేవాళ్ళు అనమాట. సో ఫైనల్గా అయితే కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో ఆవిరి చూడండి ఎలా వస్తుందో. సో ఫైనల్గా నేను మీకు వైట్ క్లాత్ అయిందని ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో ఫైనల్గా కొంచెం సేపు చల్లారనిచ్చాక ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. సో ఫైనల్గా ఇందాక దంచుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనము ఈ ఆవిరిలో ఉడకబెట్టుకున్న దాంట్లో అయితే కలిపేసుకోవాలి. సో ఇలా బాగా కలిపేసుకొని మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా తీసుకొచ్చి వేయాలన్నమాట. సో ఖచ్చితంగా వేయాలన్నమాట. నెయ్యి అనేది ఇక్కడ మనకి మెయిన్
మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, నెయ్యి బెల్లము. సో ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాము. ఇంకా నెయ్యి వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్గా ఆడవాళ్ళకి ఎక్కువగా నడుముల నొప్పులు రాకుండా బాగా యూస్ అవుతుంది అనమాట. ఎక్కువగా మనకి డేట్స్ వస్తాయి కదా పీరియడ్స్ టైంలో, మనం ఇది తింటే మన నడుములు అనేవి కొంచెం గట్టిపడతాయి అంటుంటారు పెద్దోళ్ళు. సో ఫైనల్గా ఇందాక మనం ఉడకబెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా యాడ్ చేసేసుకొని బాగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట మళ్ళీ. సో మీలో ఎంతమంది తినున్నారో కామెంట్ చేయండి. మీ అమ్మమ్మలు మీ నానమ్మలు చేసి పెట్టారా మీకు చెప్పండి. సో ఫైనల్ ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్.